ఇల్లు అనేది ఎంత ముఖ్యమో ఇంటికి ఇంటీరియర్ డిజైనర్ కూడా అంతే ముఖ్యం. మనం కొత్తగా ఇల్లు కొన్నప్పుడు ఇంటీరియర్ అనేది చేపించుకోవడము చూస్తూనే ఉంటాము. అండ్ దానికి గాను అడ్వాన్స్ ఇస్తుంటాం ఇంటీరియర్ డిజైనర్కి కొంత ఏదైతే వర్క్ కోసం అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైతే తక్కువ క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది అయితే ఇంకా అడ్వాన్స్ ఇచ్చిన పేమెంట్ తీసుకొని ఇంకా ఎస్కేప్ అయిపోతారనమాట. సో దీనికి గాను మీరు లీగల్గా అయితే స్టెప్ తీసుకోవచ్చు. 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. ముందుగా మీ నియర్ బై అడ్వకేట్ని కన్సల్ట్ చేసి లీగల్ నోటీస్ అయితే పంపించండి. అండ్ మీరు సివిల్ కోర్టులో కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఏదైతే కన్స్యూమర్ ఫారంలో అయితే కంప్లైంట్ రేస్ చేయొచ్చు. మీరు ఏ స్టెప్ ఫాలో అయినా కూడా మీ అమౌంట్ అయితే తిరిగి వస్తుంది. అండ్ వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా ఫైల్ అవుతుంది అనమాట. అండ్ దీనికి గాను మీరు ముందుగా ఉంచుకోవాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఏదైతే వాళ్ళకు పేమెంట్ చేస్తే ఎప్పుడు కూడా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయండి. అండ్ వాళ్ళకు ఏదైతే మెసేజ్ చేస్తారో ఆ మెసేజెస్ అన్నీ మీరు ప్రూఫ్గా పెట్టుకోండి. ఎందుకంటే కేస్ ఫైలింగ్ టైంలో ఇవి చాలా ముఖ్యం అనమాట. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఇంటీరియర్ డిజైనర్ చేయించుకోవాలనుకున్నా కూడా ఈ జాగ్రత్తలు అయితే పాటించండి మీరు.